ఆహ్, చరిత్రలో బ్రిటిష్ వాళ్ళ రాకముందు వృత్తుల వారీ మనుషులుండేవాళ్ళు. బ్రిటిషోళ్ళొచ్చాక దాన్ని కులంగా మార్చి, కులం పేరుతో సర్టిఫికెట్‌లు బిగింజేసి, ఒక కులం మీదకి ఇంకో కులాన్ని ఎగదోశారు. బీసీలని తక్కువగా చూడు, ఎస్సీలని తక్కువగా చూడు అనేటటువంటి ధోరణిని ఓసీలకు అలవాటు చేసింది వాళ్ళు. అదిగో వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, మీరు తిరగబడండి అని చెప్పి వీళ్ళని రెచ్చగొట్టింది వాళ్ళు. ఎందుకు? విభజించి పాలించు అన్నటువంటిది వాళ్ళ పద్ధతి. మనం కొట్టుకుంటేనే వాడక్కడ నాయకుడుగా ఉంటాడు. అప్పుడు వాడి చేతిలో గ్రిప్ ఉంటది. 200 సంవత్సరాలు వాడు ఆడినటువంటిది అదే. అంతకుముందు ఉన్నటువంటి వాటిట్లో అయితే ఈ ప్రస్తావనలు లేవే. ఇది మనం చెప్పట్లేదు. గ్రీకుకు సంబంధించినటువంటి తత్వవేత్త మొగస్తనీసు భారతదేశం గురించి రాసిన ఇండికా అనే గ్రంథంలోనే అప్పుడు హిందూ సమాజం గురించి తను ప్రత్యక్షంగా చూసింది చెప్పుకొచ్చాడు. తత్వవేత్తలు, పర్యవేక్షకులు, రైతులు, పశువుల కాపర్లు, కళాకారులు, సైనికులు, కౌన్సిలర్లు. ఇది ఆనాడు ఈ 7 వర్గాలు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. ఇది బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఎప్పుడో గ్రీకు తత్వవేత్త మొగస్తనీస్ రాసినటువంటి. ఆనాటి సంస్కృతిలో అలాగుంది. తర్వాత వచ్చినటువంటి రాజులు చేసినటువంటి దాంతో మనం విడిపోయాం. ఇప్పటికి కూడా మన మధ్యన విడతీసేటటువంటి విధంగా రాజకీయాలు పనిచేస్తున్నాయి.